ఇక మేము పోయేసరికి అయితే పండుగ అయితే స్టార్ట్ అయింది. మనం ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ అయితే దోరణపాకు అయితే కడతాం. ఇక దోరణపాకు అయితే కట్టి బయటకి అయితే ఇక అప్పుడే బయటకి అయితే పోతురు. ఇక వాళ్ళతోటి మేము కూడా పోయినాం బోనకుండలు తేవడానికి. ఇక అందరం కలిసి బోనకుండలు అయితే తెచ్చినాం. ఇక తెచ్చినాక మా అత్తమ్మ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి బొట్టు అయితే పెడతారు. అక్కడ మా వదిన అమ్మమ్మని దేవుని కాడికి ఏమేమి తీసుకుపోవాలని అయితే అడుగుతుంది. ఇక్కడ ఇక్కడ మా పిన్ని మా బాబాయ్ మా చెల్లె మా అత్తమ్మ మా వదిన అందరం కలిసి అయితే జోడకరానికి అయితే పోతున్నాం. మనం ఏదైనా పండుగ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మన గ్రామ దేవతలకైతే కొబ్బరికాయలు అయితే కొట్టాలి. ఇక ఫస్ట్ అయితే బొడ్రాయి దేవునికి అయితే నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి మండలు అయితే కట్టినాం. ఇక కొబ్బరికాయలు కొట్టి జోగు అయితే అడగడానికి అయితే పోయినాం. ముగ్గురిని అడగాలంట. ఇక ముగ్గురిని అడిగి మేమైతే ఇంటికి అయితే పోయినాం. ఇక మేము వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళైతే జలబిందెలు బోనం అయితే రెడీ చేసి పెట్టిరు. మీరు రాగానే పుట్టను గమ్మడానికి పోవాలని అన్న అయితే రెడీ చేసి అయితే పెట్టిరు. అటు ఇటు తిరుగుతుంటే ఎన్న అయితే సొక్క కొట్టింది. కాళ్ళు అయితే బాగా కాలినాయి. కాళ్ళు వస్తున్నాయని అందరం అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాం. ఇక మా పిన్ని వాళ్ళు పండుగ చేస్తారు కాబట్టి కళ్యాణం అయ్యేదాకా ఏం తినొద్దంట. అయితే పాలు అయితే తాగుతురు. ఇక పాలు తాగినాక అందరం కలిసి పుట్టక్కడికి అయితే పోవాలి.